తెలుసా, మనందరినీ కంటికి రెప్పలా కాపాడే దుర్గమ్మ తల్లికి కొందరంటే ప్రత్యేకమైన ఇష్టమని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాసులలో కొన్ని రాసుల వారిపై అమ్మవారి దయ ఎప్పుడూ ఉంటుందట. ఆ తల్లి చల్లని చూపులు వారిని జీవితాంతం వెన్నంటే కాపాడుతూ ఉంటాయని మీకు తెలుసా? ఈ విషయం వినగానే ఆశ్చర్యంగా ఉంది కదూ. అమ్మవారికి అందరూ బిడ్డలు సమానమే అయినా కొందరిపై ఎందుకంత ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంది? ఆ రాశుల వారు అంత అదృష్టవంతులు ఎలా అయ్యారు? వారి జాతకంలో ఏమైనా విశేషం ఉందా? లేదా వారి ప్రవర్తన గుణగణాలలో అమ్మవారిని ఆకట్టుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. సాక్షాత్తు ఆ జగన్మాతకే మీరు ఇష్టమైన బిడ్డ అయితే మీ జీవితం ఎలా ఉంటుంది? మీరు ఏ పని తలపెట్టినా మొదలుపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది. డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవిస్తారు. సమాజంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కష్టాలు కన్నీళ్లు మీ దరి చేరడానికి కూడా భయపడతాయి. మనసంతా ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన జీవితం ఎవరికి మాత్రం వద్దు చెప్పండి? బహుశా ఆ అదృష్ట రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉండవచ్చేమో. అలా ఉంటే మీ జీవితంలో జరగబోయే మంచి మార్పుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? దుర్గమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన ఆ రాశులు ఏవో, వారికి ఆ అదృష్టం ఎందుకు కలిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. దుర్గాదేవి అనుగ్రహం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే వారికి తిరగనేదే ఉండదు. ఆనందము, విజయము, ధనము, కీర్తి ప్రతిష్టలు అన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే అవలీలగా దాటి ముందుకు సాగిపోతారు. జగన్మాత అయిన ఆ దుర్గాదేవి కరుణా కటాక్షాలు ఉంటే పేదరికం అనేదే దరిచేరదు. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై దుర్గాదేవికి ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యము ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. దుర్గామాతకు అత్యంత ప్రీతిపాత్రమైన రాశులలో మొదటిది వృషభ రాశి. ఈ రాశివారు అంటే అమ్మవారికి ఎనలేని ఇష్టం. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అనగానే మనకు సంపద, సౌభాగ్యము, విలాసము, అందము, ప్రేమ గుర్తుకు వస్తాయి. లౌకిక జీవితంలో మనం కోరుకునే సుఖాలన్నిటినీ ప్రసాదించేది శుక్రుడే. ఇక దుర్గాదేవి మహాలక్ష్మి స్వరూపిణి. అష్టలక్ష్ముల రూపంలో భక్తులకు సంపదలను, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని, విజయాన్ని, సంతానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ తల్లి. కాబట్టి శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ రాశి వారికి మహాలక్ష్మి స్వరూపిణి అయిన దుర్గాదేవికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వృషభ రాశి భూతత్వానికి చెందిన రాశి. భూమికి ఉన్న లక్షణం స్థిరత్వం, ఓర్పు, సహనం. ఈ రాశివారు కూడా అంతే. ఏ పనిని ఓపికగా పట్టుదలతో పూర్తి చేస్తారు. వారి భక్తి కూడా స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది. పైపై మెరుగుల కోసం కాకుండా మనసులో నుంచి అమ్మవారిని ఆరాధిస్తారు. వారి ఈ నిశ్చలమైన భక్తి, స్థిరమైన స్వభావం దుర్గాదేవికి ఎంతగానో నచ్చుతాయి. అందుకే ఈ రాశి వారిని అమ్మవారు ఎప్పుడూ తన చల్లని చూపుతో కాపాడుతూ ఉంటుంది. వృషభ రాశి వారు తమ జీవితంలో అమ్మవారి అనుగ్రహం వల్ల అడుగడుగునా విజయాన్ని అందుకుంటారు. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా వారికి తిరుగు ఉండదు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వారి మాటకు విలువ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు వీరి దరిచేరవు. ఒకవేళ ఎప్పుడైనా అనుకోని విధంగా ఆర్థిక సమస్యలు తలెత్తినా అమ్మవారి దయ వల్ల ఏదో ఒక రూపంలో ధనం చేతికి అంది ఆ కష్టం నుంచి భయపడతారు. వారి జీవితం సుఖమయంగా, సంతోషంగా సాగిపోవడానికి అమ్మవారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఇక దుర్గాదేవికి ఇష్టమైన రెండవ రాశి సింహరాశి. ఈ రాశికి అమ్మవారికి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దుర్గాదేవి వాహనం సింహం. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, నాయకత్వ లక్షణాలకు ప్రతీక. అమ్మవారు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి సింహంపై కూర్చుని యుద్ధం చేస్తుంది. ఆ సింహగర్జనకు దుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సింహరాశి వారికి కూడా పుట్టుకతోనే ఈ లక్షణాలు వస్తాయి.
వారు ఎంతో ధైర్యవంతులుగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎక్కడున్నా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపిస్తారు. సింహరాశికి అధిపతి గ్రహరాజు అయిన సూర్యుడు. సూర్యుడు తేజస్సుకు, అధికారానికి, ఆత్మగౌరవానికి కారకుడు. అందుకే సింహరాశి వారు ఎవరికీ తలవంచరు. న్యాయకులుగా రాణించాలని తపన పడతారు. దుర్గాదేవి కూడా సకల శక్తులకు అధిపతి. ఆమె తేజస్సు ముందు సూర్యుడి కాంతి కూడా చిన్నబోతుంది. అటువంటి అమ్మవారికి సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశి వారంటే ప్రత్యేకమైన అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. అమ్మవారి వాహనమైన సింహం పేరుతో ఉన్న రాశి కావటం, గ్రహరాజు అయిన సూర్యుడు అధిపతిగా ఉండటం వల్ల ఈ రాశి వారికి అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఈ రాశి వారు జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో వీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నాయకులుగా ప్రజల మన్ననలను పొందుతారు. ఎంతటి కష్టమైన పరిస్థితిని అయినా తమ ధైర్యంతో, తెలివితో ఎదుర్కొంటారు. శత్రువులను సులభంగా జయిస్తారు. అమ్మవారు మహిషాసురుణ్ణి వధించినట్లుగా ఈ రాశివారు తమ జీవితంలోని అడ్డంకులను, శత్రువులను నాశనం చేసి ముందుకు సాగుతారు. బాగా డబ్బు సంపాదించటంతో పాటు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను కూడా పొందుతారు. వారి జీవితం ఒక రాజులాగా వైభవంగా సాగుతుంది. దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన 3వ రాశి తులారాశి. వృషభ రాశి అలాగే తులారాశికి కూడా అధిపతి శుక్రుడే. కాబట్టి సంపద, సౌభాగ్యము, విలాసవంతమైన జీవితం వంటి విషయాల్లో ఈ రాశి వారికి కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అయితే తులారాశికి ఉన్న ప్రత్యేకత దాని చిహ్నం. తులారాశి చిహ్నం త్రాసు. త్రాసు న్యాయానికి, సమానత్వానికి, సమతుల్యతకు ప్రతీక. ఈ రాశివారు కూడా ఎప్పుడు న్యాయబద్ధంగా ఆలోచిస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. గొడవలను ఇష్టపడరు. ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని కోరుకుంటారు. దుర్గాదేవి కేవలం దుష్ట సంహారిణి మాత్రమే కాదు, ధర్మ స్థాపకురాలు కూడా. ఆమె ఈ సృష్టిలో ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతుంది. అధర్మం పెరిగినప్పుడు అవతరించి దాన్ని నాశనం చేసి తిరిగి ధర్మాన్ని నిలబెడుతుంది. కాబట్టి న్యాయానికి, సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే తులారాశి వారి స్వభావం అమ్మవారికి ఎంతగానో నచ్చుతుంది. వారిలో ఉండే ఈ ధర్మ చింతన, న్యాయ దృష్టి అమ్మవారిని ఆకర్షిస్తాయి. అందుకే తులారాశి వారిపై అమ్మవారు తమ కరుణా వర్షాన్ని కురిపిస్తుంది. ఈ రాశివారికి అమ్మవారి అనుగ్రహం వల్ల జీవితంలో అన్ని సమపాలలు లభిస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మంచి ఇల్లు, వాహనాలు, బట్టలు, ఆభరణాలు వంటి భౌతిక సుఖాలన్నిటినీ పొందుతారు. కేవలం ధనం మాత్రమే కాదు, మంచి కుటుంబం, స్నేహితులు, సమాజంలో గౌరవం కూడా లభిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. వారి జీవితంలో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. వారి సమతుల్య స్వభావం వల్ల వారు సంపాదించిన సంపదను, సుఖాలను చక్కగా అనుభవించగలుగుతారు. ఈ 3 రాశుల వారికి దుర్గాదేవి అనుభవం విశేషంగా ఉంటుంది. అయితే మిగిలిన రాశుల వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అమ్మవారికి అందరూ బిడ్డలు సమానమే. నిజమైన భక్తితో, నిర్మలమైన మనస్సుతో ఎవరు ప్రార్థించినా అమ్మవారు కరుణిస్తుంది. మీ రాశి ఏదైనా సరే మీరు దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ప్రతిరోజు స్నానం చేశాక అమ్మవారి పటానికి నమస్కరించి దుర్గాయే నమః అని 11 సార్లు చెప్పుకున్నా చాలు. అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించటం, ఉపవాసం ఉండటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. దుర్గా సప్తసతి లేదా దుర్గా చాలీసా పారాయణం చేయటం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా స్త్రీలను గౌరవించటం దుర్గాదేవిని పూజించటంతో సమానం. మీ ఇంట్లో ఉన్న స్త్రీలను, బయట కనిపించే ప్రతి స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి గౌరవించండి. చిన్న పిల్లలైన బాలికలను దేవతలుగా భావించి వారికి కొత్త బట్టలు, పండ్లు వంటివి దానం చేయటం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతుంది. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం వంటివి చేయటం ద్వారా కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు. ముఖ్యంగా మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, ఇతరులకు కీడు చేయాలనే దుర్బుద్ధి లేకుండా స్వచ్ఛమైన భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే మీ రాశి ఏదైనా సరే ఆ జగన్మాత మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మీ జీవితాన్ని ఆనందంతో, ఐశ్వర్యంతో నింపుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవండి. ఆమె అపారమైన కరుణకు పాత్రులు కండి. ఇప్పుడు ప్రస్తుతం దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి
మీకు తెలిసినా తెలియకపోయినా కానీ ఈ తప్పులు చేస్తే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాను ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పవిత్రమైన 11 రోజులలో మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు ఊరి పొలిమేరను దాటకూడదు. అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు. దసరా నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో నిమ్మకాయను కోయకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో చిక్కుడుకాయలను తినకూడదు. ఈ 11 రోజుల వరకు మంచం మీద కూర్చొని ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయటం వల్ల మీకు ఆహార కొరత ఏర్పడుతుంది. అలాగే ఈ నవరాత్రులు 11 రోజుల వరకు గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటము, జుట్టు కత్తిరించటం చేయకూడదు. నవరాత్రుల్లో ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగిస్తాము. కానీ ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ మీరు చేసే వంటల్లో గలులుపును మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి సాధారణమైన ఉప్పును వాడకుండా కల్లుప్పును వంటల్లో ఉపయోగించండి. ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలట. ఎవరైతే ఈ 11 రోజుల పాటు ఉదయాన్నే నిద్రలేగుస్తారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దరిద్రం తాండవిస్తుంది. అలాగే ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానం చేయాలి. చిన్నపిల్లలు, ముసలివారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారు తప్పకుండా చన్నీటి స్నానం చేయాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 రోజులు ఆడవారు తలకు స్నానం చేయవలసిన పని లేదు. దేవీ నవరాత్రులు మొదటి రోజు, అష్టమి, దశమి రోజులలో తలకు స్నానం చేస్తే సరిపోతుంది. ఎలాగో నవరాత్రుల్లో మాంసాహారం తినరు, బ్రహ్మచర్యం పాటిస్తారు కాబట్టి ఆడవారు ప్రతిరోజు తలకు స్నానం చేయవలసిన పని లేదు. కానీ మగవారు తప్పకుండా 11 రోజులు తలకు స్నానం చేయాలి. మీరు పూజల్లో పాల్గొనకపోయినా తప్పకుండా తలకు స్నానం చేయండి. ఈ 11 రోజులు చన్నీటి స్నానం చేయటం వల్ల మనసు ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. ఈ 11 రోజుల పాటు జలంలో దైవశక్తి పుష్కలంగా ఉంటుందట. కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ చన్నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ 10 గంటల్లోపే స్నానం చేసేయాలి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది. దీనివల్ల రాక్షస గుణాలు ఏర్పడతాయి. కాబట్టి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటల్లోపే స్నానం చేసేయండి. మనలో చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటి తలుపుపై పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో తలుపులపై స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆహార నియమాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి. అంతేకాని చద్దన్నాన్ని తింటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే 11 రోజుల పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, దుంపలు అలాగే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నవరాత్రుల్లో జుట్టు విరబూసుకుని నట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే మీ కుటుంబానికి నష్టం సంభవిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు వస్త్రాలను ధరించకూడదు. మనలో చాలామంది పూజల్లో తులసి ఆకులను ఉపయోగిస్తాము. కానీ నవరాత్రుల్లో మాత్రం తులసి దళాలను అస్సలు కోయకూడదు. ఎందుకంటే తులసి మొక్కల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో తులసి ఆకులను కోస్తే ఖచ్చితంగా ఆస్తి నష్టాలు సంభవిస్తాయి.
పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఈ నవరాత్రుల్లో కాళ్లకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం వస్తుంది. భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఆడవారి మంగళసూత్రాలకు పెన్నీసులు ఉండకూడదు. మంగళసూత్రానికి పెన్నీసులు ఉంటే భర్త ఆదాయం తగ్గిపోతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో దక్షిణ దిశ వైపు ప్రయాణం చేయకూడదు. దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు నివాసం కాబట్టి నవరాత్రుల్లో దక్షిణ దిశగా ప్రయాణాలు పెట్టుకోకండి, లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న చీపురుని ఎవరికి కనబడకుండా తలుపు వెనుక పెట్టుకోండి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ నవరాత్రుల్లో మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే వెంటనే మీ ఇంటిని ఊడవకూడదు. ఒకవేళ ఇంటిని ఊడిస్తే మీ భర్తకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే ఒక 40 నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ 11 రోజుల పాటు భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరిగితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు. ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం, అంతేగాని మనం బాగా తినేసి పూజల్లో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చునని, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. అలా కాకుండా నెలసరి సమయంలో కూడా పూజ చేశారంటే తరతరాల వరకు పాపం తగులుతుంది. ఇటీవల కాలంలో చాలామంది పీరియడ్స్లో కూడా పూజ చేసేసుకోవచ్చు, తప్పేమీ లేదు, మనము స్త్రీయే, ఆ తల్లి కూడా స్త్రీ కదా అని అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు తోటి మనుషులలో దైవాన్ని చూడండి, ఆడవారిని అమ్మవారులుగా లక్ష్మీ స్వరూపాలుగా భావించండి అని చెప్పారు. కానీ వారినే దైవాలుగా భావించండి, వారిని పూజించండి అని చెప్పలేదు. మనిషి దేవుడితో ఎప్పటికీ సమానం కాలేడు. కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలను వదిలివేయండి. నెలసరి సమయంలో పూజలు చేయకండి. కాదని మీరు పూజ చేస్తే అది మీ పిల్లలకు లేదా వారి పిల్లలపై చాలా దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. మనం ఇప్పుడు తెలిసి తెలియక చేసే తప్పులకు మన భవిష్యత్తు తరాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం కుటుంబం గురించి ఆలోచించైనా మారుతారని చెప్తున్నాము. అలాగే పీరియడ్స్లో ఉన్న ఆడవారు వాయనం తీసుకోకండి, ఇవ్వకండి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో ఎవరైనా స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నెలసరిలో ఉంటే తాంబూలం ఇవ్వకండి. అలా కాకుండా ఈ 11 రోజులలో మీకు నెలసరి రాకపోతే మీ ఇంటికి ఎవరు వచ్చినా వారికి బ్లౌజ్ ముక్క కానీ ఒక పండును కానీ చేతిలో పెట్టండి. వారిని ఉత్త చేతులతో పంపకండి. నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాల్లో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యము, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్ఠగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవం ఇవ్వాలి. అంతేగాని వారిని అవమానించి పంపించకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. కాబట్టి ఈ 11 రోజుల వరకు ప్రతి ఒక్కరూ కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మనలో చాలామంది ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు. అలాంటి వారు కటిక ఉపవాసాన్ని ఉండకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు ఆడవారికి మరియు మగవారికి ఇద్దరికీ వర్తిస్తాయి కనుక ఆడవారు మరియు మగవారు ఈ దసరా 11 రోజులు ఈ నియమాలను పాటించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, ఆనందంగా జీవించండి.